E6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జానకంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్ల నియామకంలో గత సాంప్రదాయాన్ని కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహక అధికారితో పాటు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ నీలం కృష్ణ, స్వయంభూ లింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్, మాజీ ఎంపీటీసీ మందా సంజీవ్, టీఆర్ఎస్ నాయకుడు శేఖర్ రాజు మాట్లాడుతూ గతంలో చైర్మన్తో పాటు 4 డైరెక్టర్లను జానకంపేట గ్రామానికి, 2 డైరెక్టర్లను తానా కాలాన్ గ్రామానికి నియమించే విధానం కొనసాగేదని తెలిపారు. ఈ విధానం వల్ల 2 గ్రామాలకు సముచిత ప్రాధాన్యం లభించేదని పేర్కొన్నారు. అయితే ఈసారి ఒక డైరెక్టర్ పదవిని నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తికి కేటాయించడం వల్ల ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి భంగం కలిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల గత విధానాన్ని యథాతథంగా అమలు చేసి జానకంపేట, తానా కాలాన్ గ్రామాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించేలా స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు పాలక మండలి నియామకాన్ని పునఃపరిశీలించాలని గ్రామస్తులు కోరారు. జానకంపేట దేవస్థానం పాలక మండలి నియామకంలో గత సంప్రదాయాన్ని కొనసాగించి 2 గ్రామాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంత గవ్వే వీడియోలు నా దగ్గర ఏం పెద్ద వీడియో. జానకంపేట విలేజ్ జానకంపేట లక్ష్మీ నరసింహ టెంపుల్కు మొన్న కొత్త కమిటీ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సంతోషం. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి చైర్మన్ జానకంపేటకే ఉంటుంది, 4 డైరెక్టర్ జానకంపేట ఉంటాయి, తాడెంకు 2 డైరెక్టర్ పోస్టులు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒక నిజామాబాద్ వ్యక్తిని తీసుకొచ్చేసి పెట్టడం జరిగింది. ఇది సరైన విధానం కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాము. ఎంబట్నే ఆ వ్యక్తి పేరు తీసేసి మా ఊరు వ్యక్తిని ఎవరిని పెట్టినా మాకు సంతోషమే. కాని విడల మేము దీన్ని ఊరుకుండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మా ఊరికి అబ్జర్వేషన్ చేయాలి, మండపం కూడా ఓపెన్ చేయాలి. ఎందుకంటే మండపం కూడా కట్టి బాగా రోజులైంది. ఇటువంటి మంచి పనులు చేయాలి తప్ప వేరే వ్యక్తిని పెట్టడం కరెక్ట్ కాదు. మీ దృష్టి కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా ఏంటంటే ఇది కూడా దీంతో పాటు అది కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఆ వ్యక్తి పేరు చేంజ్ అయిపోతే బాగుండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇంత గవ్వే వీడియోలు నా దగ్గర ఏం పెద్ద వీడియో. జానకంపేట విలేజ్ జానకంపేట లక్ష్మీ నరసింహ టెంపుల్కు మొన్న కొత్త కమిటీ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సంతోషం. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి చైర్మన్ జానకంపేటకే ఉంటుంది, 4 డైరెక్టర్ జానకంపేట ఉంటాయి, తాడెంకు 2 డైరెక్టర్ పోస్టులు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒక నిజామాబాద్ వ్యక్తిని తీసుకొచ్చేసి పెట్టడం జరిగింది. ఇది సరైన విధానం కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాము. ఎంబట్నే ఆ వ్యక్తి పేరు తీసేసి మా ఊరు వ్యక్తిని ఎవరిని పెట్టినా మాకు సంతోషమే. కాని విడల మేము దీన్ని ఊరుకుండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మా ఊరికి అబ్జర్వేషన్ చేయాలి, మండపం కూడా ఓపెన్ చేయాలి. ఎందుకంటే మండపం కూడా కట్టి బాగా రోజులైంది. ఇటువంటి మంచి పనులు చేయాలి తప్ప వేరే వ్యక్తిని పెట్టడం కరెక్ట్ కాదు. మీ దృష్టి కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా ఏంటంటే ఇది కూడా దీంతో పాటు అది కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఆ వ్యక్తి పేరు చేంజ్ అయిపోతే బాగుండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇవి E6 టీవీ బులెటిన్. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం.